ఏంటి సార్ ఇప్పుడు ఈ 3 మోడల్స్ ఇస్తారా? 1,10,000 వచ్చేసి 3 బండ్లు ఇస్తున్నాము. సో ఈఎంఐ ఆప్షన్ ఎలా ఉంటది? బజాజ్ ఫైనాన్స్ లో వచ్చేసి తీసుకోవచ్చు. కలర్స్ వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయి? వైట్ వస్తుంది, బ్లూ వస్తుంది, సిల్వర్ వస్తుంది, బ్లాక్ ఉంది. ప్లాస్టిక్ ఉంటుందా సార్? ఇది ఫైబర్. ఇది ఫైబర్. సేఫ్టీ మేము ముందుగానే సేఫ్టీ ఉంటే దాని వల్లే సో మేము వచ్చేసి రీజనబుల్ రేట్లలో అందరికి అందుబాటులో ఇచ్చేటట్టు మేము పెట్టి సీనియర్ సిటిజన్స్ గానీ లేదంటే లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళకైతే పక్కాగా యూజ్ అవుతా అని క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడు టీనేజర్ ఇంకా రఫ్ గా వాడే వాళ్ళకి ఆ మోడల్స్ అన్ని డిస్క్ బ్రేక్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ మంచి లుక్ ఉంటుంది అన్నమాట బండి. ఫ్యూచరిస్టిక్ లుక్ ఉందిలేండి మొత్తం చూస్తుంటే. ఒక ఫుల్ చార్జ్ కావాలంటే బ్యాటరీ ఎంతసేపు అవుతుంది? ఒకసారి ఫుల్ చార్జ్ కావాలంటే 7 to 8 hours తీసుకుంటాం. ఫుల్ చార్జ్ చేసినారంటే 50 to 60 kilometers మేము చెప్తున్నాం. అండి నమస్తే, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు వచ్చేసేసి హరిహరన్ సార్. సో క్యాషన్ కంపెనీ అనేది వీళ్ళ బ్రాండ్. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో నేనైతే ఫస్ట్ ఒకటి నాకు క్రేజీగా అనిపించినది ఏంటంటే ₹1,00,000 ఒక బండి బయట దొరుకుతుంటే ఎలక్ట్రానిక్ దానిలో వీళ్ళ కాడ వచ్చేసి ₹1,00,000 3 బండ్లు ఇస్తామంటున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. హాయ్ సార్. హాయ్ అండి. యా సార్, సో ఏంటి సార్ ఇప్పుడు ఈ 3 మోడల్స్ ఇస్తారా ₹1,00,000 ఇస్తే? ఈ మోడల్ వచ్చేసి 1,00,000 వచ్చేసి 3 ఉండేది, అది వచ్చేసి సింగిల్ హెడ్ లైట్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి 1,10,000 వచ్చేసి 3 బండ్లు ఇస్తున్నాము. 4 బ్యాటరీస్ వస్తుంది, 48 volts 32Ah బ్యాటరీతో, గ్రఫాన్ బ్యాటరీస్ తో పాటు. ఇది వచ్చేసి 1,10,000 కి 3 vehicles ఇస్తున్నాం. తీసుకున్న తర్వాత వచ్చేసి లేదు మాకు ఇంకా కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలా అంటే ఎక్స్ట్రా బ్యాటరీ 3,500 తీసి ఏ బండికైనా వేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, దాంట్లో వచ్చేసి ఇస్తాం. సో సేమ్ మోడల్స్ ఉంటాయా సార్? సేమ్ మోడల్స్ ఏమే, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి పెరుగుతుంది అనమాట. అలాగే సార్, ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, సో ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది, ఇంకోటి వేరే మోడల్స్ ఉన్నాయి. అవునండి. సో ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నాం అంటే ₹1,10,000 తీసుకున్నాం అంటే 3 ఒకటే మోడల్ ఇస్తారా, లేకపోతే డిఫరెంట్ కూడా తీసుకోవచ్చా? లేదండి, ఒకటే మోడల్లో తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ మోడల్లో వచ్చేసి 3 vehicles తీసుకుంటే కలర్ డిఫరెన్స్ మీరు ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో తీసుకున్నారంటే 1,10,000 కి ఇప్పుడు 1,00,000 vehicles ఉన్నాయి, అవి 3 vehicles తీసుకున్నారంటే అది వచ్చి 1,00,000 కి 3 vehicles అది ఇస్తాం. అచ్చా, సేమ్ మోడల్స్ ఉంటాయి, సేమ్ మోడల్ తీసుకోండి. బట్ మీరు అన్నట్టు మైలేజ్ కోసం అయితే బ్యాటరీస్ డిఫరెంట్ గా యూజ్ ఎవరైనా వచ్చేసి ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్, లేడీస్ యూజ్ చేస్తున్నారు, కాలేజెస్ కి ట్యూషన్ మేము అంతవరకు తిరిగి 4 బ్యాటరీస్ వాళ్ళకి లాట్ ఆఫ్. లేదు మేమంతా ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు మా చిన్న అందరూ మేమంతా ఎక్కుతాము అనేటట్లయితే 5 బ్యాటరీస్కి వెళ్ళిపోండి. ఎక్స్ట్రా ఇదే బండికే సో ఎక్స్ట్రా 1 బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది వాళ్ళు. ఓకే, వారంటీస్ ఎలా ఉంటాయి సార్ దీనికి? వారంటీ వచ్చేసి ఇది వచ్చేసి 1 year వచ్చేసి వారంటీ ఇస్తాను. మోటార్, కంట్రోలర్, బ్యాటరీ, చార్జర్ ఈ 4 parts కి 1 year వారంటీ. ఓకే, బట్ వేరే కంపెనీస్ వచ్చేసేసి ఇప్పుడు వారంటీస్ అనేటివి ఎక్కువ ఇస్తున్నాయి కదా, బట్ తేడా ఏంటి ఇంతకి? యాక్చువల్ వచ్చేసి బ్యాటరీస్ 3 types ఉన్నాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, గ్రఫాన్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీ. లిథియం బ్యాటరీకి ఎవరు వెళ్తారు అంటే తక్కువ స్పేస్ ఉంది, ఎక్కువ కిలోమీటర్ మైలేజ్ కావాలా, సో లిథియం బ్యాటరీ వాళ్ళకి వచ్చేసి ప్రిఫర్. లేదు మేము తిరిగేది వచ్చేసి డైలీ ఇది మేము లోకల్ పర్పస్ కి వచ్చేసి ఇస్తున్నాం. మినిమం 50 to 60 kilometers లో 1 time ఫుల్ ఛార్జ్ చేసుకుంటే వెళ్తాయి. ఓకే, మీరు లోకల్లో తిరగడానికి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ పడతాయి. బ్యాటరీస్ కూడా నెక్స్ట్ మనం కొనాలనుకుంటే మీ ఓల్డ్ బ్యాటరీస్ ఇస్తే 14,500 కొత్త బ్యాటరీ సెట్ ఇస్తాం, 5 బ్యాటరీస్. లిథియం బ్యాటరీ మీరు కొనాలంటే 35 to 39 వరకు వచ్చేసి మీకు లిథియం బ్యాటరీ పడుతుంది. సేమ్ కెపాసిటీ వెహికల్, మంచి క్వాలిటీ బ్యాటరీ కావాలంటే. ఓకే, సో వారంటీస్ వచ్చేసి మీరు అంటే లిథియం బ్యాటరీస్ వచ్చేసి ఇంకా మీరు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు, ఫైర్ అయ్యేది ఇవన్నీ అదో భయం ఉంటది. ఇట్లా వెళ్ళేటప్పుడు కిందనే బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఫైర్ అయ్యేది ఒకటి న్యూసెస్ ఉంటాయి. పెద్ద పెద్ద A1 cities లో మేము చూస్తుంటాము. అక్కడ వచ్చేసి థెఫ్ట్ వచ్చేసి ఇక్కడ తెలియదు కానీ థెఫ్ట్ వచ్చేసి బ్యాటరీ పోయిందంటే మేజర్ ఐటమ్ వచ్చేసి అదే బ్యాటరీ. బైక్ లో దొంగతనం జరిగిందంటే బ్యాటరీ ఉంటది. ఎప్పుడు వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ పెట్టినామంటే థెఫ్ట్ వచ్చేసి చాలా ఛాన్సెస్. ఇప్పుడు బాంబేలో ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, డీలర్స్ ఉన్నారు. ఇట్లాంటి కేసెస్ ఆడ నెంబర్ ఆఫ్ వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం అది తక్కువ ఉంది కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో స్టార్ట్ అయినా, ఎందుకంటే సేఫ్టీ మేము ముందుగానే సేఫ్టీ ఉంటే దానివల్ల లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే దొంగతనం చేసే కాదు. లిథియం లో ఇచ్చినా కూడా రిమూవబుల్ తీసుకున్నాం అనుకో హెడ్ ఎక్ అవుతాయి. రిమూవబుల్ కాకుండా ఇవన్నీ ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు మేము కూడా వచ్చేసి మీకు లేదు మాకు ఎక్కువ మైలేజ్ కావాలా, లిథియం బ్యాటరీ ఖచ్చితంగా కావాలా అంటే లిథియం బ్యాటరీ ఇస్తాం, బట్ రిమూవబుల్ అయితే ఇవ్వం. ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. దాంట్లో లోపల వచ్చేసి క్లాంప్ వేసేసి నట్ బోల్ట్ వేసి ఫిట్ చేస్తాం. ఎవరు ఓపెన్ చేయాలన్నా కూడా మొత్తం బండి అంతా ఓపెన్ చేయాలి, తీయాల. వాళ్ళకి అంత టైం పడిందంటే దొంగతనాలు అయితే తక్కువ అవుతాయి. సో ఆ విధంగా వచ్చేసి మేము దానికి లిథియం బ్యాటరీస్ ఇప్పుడు మేము ఆ షోరూమ్ వచ్చేసి ఇక్కడ ఒకటే కాదు, నేను లాస్ట్ వచ్చేసి 8 years వచ్చేసి ఇదే ఫీల్డ్ లోనే ఉన్నాం. ఓకే, సో ఎలక్ట్రిక్ ఆటోస్ అమ్మినాము ఇక్కడే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు బళ్ళారి, హొస్పేట అన్ని చోట్ల వచ్చేసి కేషియన్ ఇండస్ట్రీస్ అక్కడ కూడా వచ్చేసి మాది ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ ఉన్నాయి. ఓకే. సో అదే కంపెనీ మళ్ళీ ఇక్కడ లాంచ్ చేసినాం. సో అట్లా దీంట్లో ఇంటర్నల్ అన్ని వచ్చేసి క్వాలిటీ వెహికల్స్ మేము తీసుకుంటాం. మాకు తెలిసి వచ్చేసి దీనిలో వచ్చేసి ఇంటర్నల్ పార్ట్స్, మోటార్, కంట్రోలర్స్, ఏం మాస్ఫెట్స్ వేస్తున్నాము, ఎంత థిక్నెస్ వచ్చేసి ఉంది, మోటార్ వచ్చేసి షెల్ ఎంత ఉన్నాయి, కాపర్ వచ్చేసి ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నాము. సో ఇంటర్నల్ పార్ట్స్ అన్ని నాకు వచ్చేసి మంచి క్వాలిటీవి తీసుకొచ్చుకుంటాము. సో బండిలో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బ్యాటరీస్ వచ్చేసి మీరు ఎక్కడ తీసుకోండి హెవీ బ్యాటరీస్ అనమాట. ఇవి 32H బ్యాటరీస్ వస్తాయి. ఈ బ్యాటరీస్ వచ్చేసి మీరు ఎక్కడ పోయినా కూడా మార్కెట్ లో అందరూ ఎవరు అమ్ముతుంటారో లెడ్ యాసిడ్ వాళ్ళ గ్రాఫైన్ బ్యాటరీ ఇచ్చే వాళ్ళు అందరివి సేమ్ బ్యాటరీ, సేమ్ కంపెనీ ఉంటాయి. వేరేది ఎవరిది చేంజెస్ ఉంటావు. సో మేము వచ్చేసి రీజనబుల్ రేట్లలో అందరికీ అందుబాటులో ఇచ్చేటట్టు మేము పెట్టినాం. సో ఒక నార్మల్ పర్సన్ లైక్ సీనియర్ సిటిజన్స్ కానీ లేదంటే లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళకైతే పక్కాగా యూజ్ అవుతా అని క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడు టీనేజర్ ఇంకా రఫ్ గా వాడే వాళ్ళకి, టీనేజర్ రఫ్ అండ్ టఫ్ కొట్టడానికి అందుకనే వచ్చేసి అది ఇవన్నీ వచ్చేసి డ్రమ్ బ్రేక్ లో ఉంటాయి. అవన్నీ డిస్క్ బ్రేక్ అనమాట. ఆ మోడల్స్ అన్ని డిస్క్ బ్రేక్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్. సో ఇది వచ్చేసి వాళ్ళు అందుకనే లుక్ కూడా వచ్చేసి లుక్ వైజ్ కూడా చాలా అంటే మంచి లుక్ ఉంటుంది అనమాట బండిది. ఫ్యూచరిస్టిక్ లుక్ ఉందిలేండి మొత్తం చూస్తుంటే. సో దానికి వచ్చేసి వాళ్ళకి డిస్క్ బ్రేక్ ప్లస్ అంతా లుక్ కూడా వచ్చేసి న్యూ లుక్ లో వచ్చేసి అవి తీసుకున్నాం. ఓకే. రఫ్ అండ్ టఫ్ యూస్, రఫ్ అండ్ టఫ్ ఎట్లానే యూస్ చేసి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. హెవీ చాసీనే యూస్ చేసినాను ఒకటి. సో ఇప్పుడు వచ్చేసి ఇది ప్లాస్టిక్ ఉంటుందా సార్, ఇది ఫైబర్? ఇది మామూలుగా సరే ఫైబరే సార్. ఓకే, ఫైబరే ఉంటాయి. ఇప్పుడు దీనిలో కలర్స్ వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయి సార్ దీనిలో? దీంట్లో వచ్చేసి వైట్ వస్తుంది, బ్లూ వస్తుంది, సిల్వర్ వస్తుంది, బ్లాక్ ఉంది. ఓకే. ఇది 2 కలర్స్ లాగా గాను వస్తుంది యాక్చువల్లీ. సరే లైటింగ్ వచ్చేసి అలా కనపడుతుంది. బయట అయితే ఆన్ గ్రౌండ్ లో వచ్చేసి బయట పెడితే ఒకటి సింగిల్ కలర్ అనమాట ఇది. ఓకే. లైటింగ్ పడినప్పుడు వచ్చేసి కొంచెం షేడ్ షైనింగ్ కనపడుతుంది. ఓకే. బట్ బయట పోతే అంటే ఇప్పుడు గ్రౌండ్ అవుట్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ మిక్స్ లో వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. బయటకి వెళ్తే నార్మల్ బ్లూ. ఓకే. ఓకే. అవునులేండి, రిఫ్లెక్షన్ కలర్ అయితే వేరియేషన్ కనబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది డ్యామేజ్ ఏదన్నా ఇప్పుడు యాక్సిడెంటల్ డ్యామేజెస్ కి వారంటీ ఉండదని ఇట్లా కొన్ని ఉన్నాయి కదా సార్, అట్లా ఏమన్నా ఉన్నాయా మనకి? సార్ యాక్సిడెంట్ వచ్చేసి వారంటీ అంటే ఇప్పుడు మోటార్ వచ్చేసింది నార్మల్ కండిషన్ లో ఉండి తీస్తే ప్రాబ్లం లేదు. కానీ దాంట్లో వచ్చేసి ఏమైతుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు బ్రేక్ అయిపోయి లేకపోతే బెండ్ అయిపోయి, ఓకే, అది వచ్చేసి వారంటీస్ కవర్ కావు. అవునండి, టోటల్ బాడీ డ్యామేజ్ అయిపోయి, బాడీ డ్యామేజ్ అయింది, మోటార్ వచ్చేసి మొత్తం బెండ్ అయిపోయింది, యాక్సిడెంట్ అయినప్పుడు బెండ్ అయిపోయింది, లేకపోతే షెల్ బ్రేక్ అయిపోయినాయి. సో అప్పుడున్న వారంటీలో క్లెయిమ్ కావు, అవి వచ్చేసి పేమెంట్ లో తీసుకోవాల్సింది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కొంచెం మోటార్ రిపేర్ ఉందంటే చాలా మంది ఏమంటే తెలియకపోయినా మేము రిపేర్ చేస్తాం తాండి అంటారు. వారంటీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఓపెన్ చేసి ఇవ్వద్దండి. ఓకే. షోరూమ్ తీసుకొని వస్తే వారంటీలో ఉందే మీ మోటార్ వారంటీలో ఉందంటే వారంటీలో రిప్లేస్ చేసుకోండి, అంతవరకే. కానీ ఎక్కడికో వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళంటే మళ్ళీ వచ్చేసి ఓపెన్ చేసేసి మొత్తం అంతా తీసేసిన తర్వాత ప్రాక్టీస్ చేసి మళ్ళీ తీసుకురావద్దండి. ఎందుకంటే మెకానిక్ ఫీల్డ్ లో వచ్చేసి నేను వచ్చేసి ఒక మెకానిక్ వచ్చేసి మొత్తం చార్జర్స్ అన్ని రిపేర్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ జరిగిందో లేదో తెలియదు, మాకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ లో వచ్చేసి ఏమైతుందంటే ఒక చార్జర్ రిపేర్కి వచ్చేసి పంపించినాం అనుకోండి, ఆ చార్జర్ రిపేర్ కాకోకుండా లేదు కస్టమర్కి ఎన్నికి ఇచ్చినాడంటే దాంట్లో వచ్చేసి ఏదో ఒక పార్ట్ వచ్చేసి మిస్సింగ్ ఏంటి. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ చూస్తున్నాం. అందుకని మేము ఏదైనా ఉండే పార్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ఇయ్యద్దండి, దాంట్లో పార్ట్స్ మిస్ అవుతాయి. సో అది వచ్చేసి మేము అందుకనే వచ్చేసి వేరే వాళ్ళకి వారంటీ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోయి చూపిద్దండి, వారంటీలో ఇక్కడ తీసుకొని రండి, ఇక్కడ రిప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి వాటర్ రెసిస్టెన్సీ అనేది చార్జర్ కి ఇది దీనికి ఎట్లా ఉంటుంది సార్? చార్జర్ కి వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ ఉండదు. ఓకే. చార్జర్ లేక వాటర్ పోనీకోకుండా పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు వచ్చేసి ఎక్కడన్నా వాటర్ లో వచ్చేసి పడకోకుండా పెట్టాలి. ఓకే, అది క్లియర్. ఎందుకంటే చార్జర్ కి ఎందుకంటే ఫ్యాన్ ఉంటది ఒక సైడ్, సో సెల్ఫ్ కూలింగ్ కోసం వచ్చి ఫ్యాన్ రన్ అయ్యేటప్పుడు వాటర్ కానీ పడినాయి అన్ని పడినాయి అంటే లోపల లాక్ కూడా వేస్తుంది. సో సర్క్యూట్ బోర్డ్ మీద వాటర్ పడేది అంటే ఎనీ సర్క్యూట్ బోర్డ్ అది వచ్చేసి డ్యామేజ్ అవుతుంది, అది నా కామన్. అది సో వాటర్ పడకుండా చూసుకోవాలి. వాటర్ చార్జర్ మీద వాటర్ పడకుండా చూసుకోండి. వెహికల్ వచ్చేసి మేము వచ్చేసి ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ కి వాటర్ వాష్ చేయొద్దండి. ఓకే. జస్ట్ బకెట్ లో తీసుకున్నారా గుడ్డ తీసుకుని తూడ్చేసుకోవడం బెస్ట్ పని. తడి బట్టతో చూసుకొని క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎనీ వైర్ కి వచ్చేసి ఉండేది ఏమంటే వైర్ లో ఒకసారి వాటర్ పడిందంటే అక్కడ వచ్చేసి ఫేస్ న్యూట్రల్ 2 కనెక్ట్ అవుతుందంటే అక్కడ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేది, ఎంసీబీ ఉంటుంది, ఆఫ్ అయిపోతే ఏం ప్రాబ్లం కాదు. ఇట్లా లాంగ్ రన్నింగ్ లో ఏమవుతుందంటే దాని మీద వచ్చి ఒక లేయర్ మాత్రం వచ్చేసి గ్రీన్ కలర్ లేయర్ వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఫ్లోయింగ్ తగ్గిపోతుంది అనమాట, ఆక్సిడైజ్. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు ఫుల్ వోల్టేజ్ కరెంట్ ఇచ్చినా కూడా మైలేజ్ డ్రాప్ అవుతాయి, దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
రస్ట్ అందుకని పట్టుకోకుండా చూసుకుంటారు అన్నమాట. Okay. సో అందుకని మీరు వర్షం పడినప్పుడు అంటే పైన నుంచి మాత్రమే పడుతుంది, లేదంటే వాటర్ వాష్ చేసినప్పుడు ఇంట్లో వచ్చేసి కొలాయి వస్తుంట, కొలాయి నీళ్ళు పెట్టినా అంటే చిన్న చిన్న హోల్స్ ఎక్కడ ఉన్నాయో కింద నుంచి పైన నుంచి అన్ని సైడ్ నుంచి కొడతారు కాబట్టి అదే ప్రాబ్లం వచ్చేది. నార్మల్ గా వచ్చేసి పైన నుంచి వర్షం పడితే ఏం కావు, మొత్తం అంతా డ్రైన్ అయిపోయి కిందికి వెళ్ళిపోయి. ఇప్పుడు ఒకవేళ సార్ అంటే కొన్ని చోట్ల వాటర్ ఒక లెవెల్ వరకు ఆక్యుపై అయి ఉంటది, ఇప్పుడు అట్లాంటి దాంట్లో వాటర్ లో కొట్టినాం అనుకోండి బండిని, సేఫ్ అయినా? స్టాండ్ బై ఏదైనా కానీ ఎక్కువ ఉన్న వాటర్ ఉన్నాయంటే ఫుట్బోర్డ్ కన్నా ఫుట్బోర్డ్ వరకు వాటర్ ఉంటే చాలు. ఫుట్బోర్డ్ కన్నా పైన వస్తుంది అంటేనే ప్రాబ్లం. ఎందుకంటే ఫుట్బోర్డ్ కన్నా పైన వచ్చిందంటే కంట్రోలర్స్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడే ఉంటాయి, కంట్రోలర్ లోపల డైరెక్ట్ గా వెళ్తాయి. ఫుట్బోర్డ్ కన్నా కింద ఉన్నాయి వాటర్ అన్నా అంటే స్టాండ్ బై చేయదండి, రన్ చేసుకుని వెళ్ళిపోండి, ఏం కావు. రన్నింగ్ చేసుకుని వెళ్ళిపోతే ఏం కావు, కానీ స్టాండ్ బై చేసి నిలబెడితేనే వాటర్ స్లోగా వచ్చేసి దాంట్లో కంట్రోలర్లకి అన్నింటికి వెళ్తాయి. అవునులేండి, మోషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. అదే. ఓకే, నైస్ సార్. సో బైక్స్ ఇప్పుడు ₹1,00,000 అంటే స్పాట్ పేమెంట్ అయితే ఎవరు చేయలేరు. సో ఈఎంఐ ఆప్షన్ ఎలా ఉంటది, ఫైనాన్స్ ఏంటి? బజాజ్ కార్డ్ వచ్చేసి ఉందన్నమాట, అవైలబుల్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ లో వచ్చేసి తీసుకోవచ్చు. ఓకే, అదర్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కార్డ్ వచ్చేసి యాక్టివేషన్ లో ఉంటే తీసుకోవచ్చు. లేదు, మిగతా వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కి వేరే ఫైనాన్స్ ఉంటుంది అన్నమాట. బజాజ్ కార్డ్ ఫైనాన్స్ ఉంది. అయినా వచ్చేసి మేము చూస్తున్నాం కదా, మేము మంత్లీ సేల్ చేస్తున్నాం. ఒక బండి కావాలంటే ఎంత 35,000 పడుతుంది, 1,00,000 35,000. సో 35,000 లో డౌన్ పేమెంట్ మీరు ఎట్లా తీసుకోండి, డౌన్ పేమెంట్ అయితే ఉంటది ఒక 8,000 to 10,000 ఉంటది. 20,000 25,000 వరకే వాళ్ళు మళ్ళీ లోన్ కోసం పోవాలన్నా ప్రాసెసింగ్ ఫీజు అంతా ఆల్మోస్ట్ వస్తుంది. దాని బదులు వచ్చేసి 30,000-35,000 వచ్చేసి లోన్ పోకుండా క్యాష్ అండ్ క్యారీ తీసుకోవడమే బెస్ట్. ఓకే, ఇప్పుడు అన్ని ఇస్తున్నది కూడా సేమ్ అందరూ అదే 90% అట్లనే వెళ్తున్నారు. ఎందుకంటే పెద్ద అమౌంట్ 1,60,000 70,000 అంటేనే కొంచెం బడ్జెట్ వచ్చేసి ప్రాబ్లం. ఓకే, సో 30,000. సో ఈఎంఐ కాస్ట్ ఎలా ఉంటుంది సార్? మంత్లీ ఈఎంఐ అమౌంట్ ఎంత ఉంటుంది సార్? డిపెండ్ ఆన్ వాళ్ళ సివిల్ స్కోర్ ప్లస్ వాళ్ళు వచ్చేసి 6 months కు తీసుకుంటారా, 3 months కు తీసుకుంటారా, 9 months, 1 year, దాన్ని బట్టి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ మాక్సిమం వచ్చి 1% ₹1 ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, ₹1 ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ వాళ్ళ ఈఎంఐ ఇవన్నీ సెట్టింగ్ వచ్చేసి వాళ్ళు ఎన్ని మంత్స్ తీసుకుంటున్నారు, పీరియడ్ ఎంత ఉంటుంది మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసేసి కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా ఒక గ్యాంగ్ ఉందంటే ఒకసారి వచ్చి ముగ్గురు ఒక బండి తీసుకోవచ్చు, 1,00,000 పెట్టేసుకొని లెక్క. అవునండి, సేమ్ మోడల్ ఫ్రెండ్స్ కాడికి వచ్చే లోపల అంత వర్కౌట్ చేయడానికి కూడా స్కోప్ బాగుంది, ఒకటే మోడల్ బైక్స్ ఉండడం వల్ల. నైస్ సార్. సో ఇప్పుడు ఈ 3 కాకుండా ఇంకా వేరే ఉన్నాయి సార్? 1,03,000 వెహికల్స్ వచ్చేసి ఇప్పుడు డబుల్ హెడ్ లైట్ ఉన్నాయి, అది సింగిల్ హెడ్ లైట్ వస్తుంది అనమాట. ఇదే సేమ్ మోడల్ అంతా సేమ్, సీటింగ్ కెపాసిటీ అంతా బ్యాక్ సైడ్ అంతా సేమ్ ఉంటుంది. ఫ్రంట్ మాత్రమే వచ్చేసి ఇది చేంజ్ అవుతుంది, జస్ట్ హెడ్ లైట్ కార్డ్ వరకు చేంజ్ అవుతుంది. అది వచ్చేసి 1,03,000 వెహికల్స్ వస్తాయి అనమాట. ఓకే, బ్యాటరీ కెపాసిటీ అన్ని మిగతా బ్యాటరీ కెపాసిటీ అన్నిట్లో వచ్చేసి సేమ్ 4 బ్యాటరీస్. ఏ వెహికల్ కానీ మినిమం 4 బ్యాటరీస్ రన్ అవుతాయి. 48 volts 60 volts, ఇవి 2 ఆప్షన్. సో ఈ కంట్రోలర్స్ వచ్చేసి 48 కి సపోర్ట్ చేస్తుంది, 60 కి సపోర్ట్ చేస్తుంది. సో కస్టమర్ వాళ్ళ చాయిస్, వాళ్ళు 48 లో తీసుకుంటారా 60 volts తీసుకుంటారా, వాళ్ళ చాయిస్. ఒక ఫుల్ చార్జ్ కావాలంటే బ్యాటరీ ఎంతసేపు అవుతుంది సార్? ఒకసారి ఫుల్ చార్జ్ కావాలంటే యాక్చువల్ గా టైమింగ్ వచ్చేసి 7 to 8 hours తీసుకుంటుంది. మేము వచ్చేసి ఎందుకంటే కొందరు ఇళ్లలో కరెంట్ వోల్టేజ్ డౌన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వచ్చేసి కొంచెం న్యూసెన్స్ ఉన్నాయి, హెడేక్ ఉన్నా కూడా మేము అందుకని 8 to 9 hours చెప్తున్నాం. కానీ మేము ఇచ్చే చార్జర్ వచ్చేసి 4 amps చార్జర్. 4 amps చార్జర్ మీనింగ్ అంటే 1 hour కి వచ్చేసి 4 amps చేస్తుంది. సో అదే క్యాలిక్యులేషన్ చేసుకున్న 32Ah బ్యాటరీ ఇస్తున్నాం. బ్యాటరీ ఫుల్ డౌన్ అయితే ఉండదు, 30 కొంచెమైనా 2Ah అయినా దాంట్లో ఉంటుంది. 30Ah బ్యాటరీ అనుకుంటే 1 hour కి వచ్చేసి 4 amps. ఓకే, సో మైలేజ్ ప్రకారంగా వచ్చేసి ఎట్లా సార్? సార్ 1 time ఫుల్ చార్జ్ చేసినారంటే 50 to 60 kilometers మేము చెప్తున్నాం. మేము 4 బ్యాటరీస్ తో అయితే మేము చెప్పేది 4 బ్యాటరీస్ 40, బోర్డు లో అన్నిట్లో 4 బ్యాటరీస్ 40, 5 బ్యాటరీస్ లో 50 అంటాను. బ్యాటరీ కెపాసిటీ అందరూ వచ్చేసి మాది కూడా వచ్చేసి 40 kilometers వస్తుంది, మాది కూడా 60 kilometers వస్తుంది అని చెప్పొచ్చు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ ఎంత కెపాసిటీ చేసినారు, 48 volts లో ఇచ్చినారా, 60 volts లో ఇచ్చినారా. 60 volts లో 48 volts ఏమైనా తీసుకొని దాంట్లో బ్యాటరీ కెపాసిటీ 28Ah ఇచ్చినారా, 32 ఇచ్చినారా, 30Ah ఇచ్చినారా, ఏ దాన్ని బట్టి దాని మీదే డిపెండ్ అవుతుంది. ఇంత ఎన్ని కిలోమీటర్ పోతుంది అనేది దాని మీదే డిపెండ్ ఉంటుంది దీని రేంజ్ అంతా. పర్సన్ బట్టి కూడా డిసైడ్ అవుతుంటది. పర్సన్ వచ్చేసి ఎట్లన్నా ఉన్నాయి, బట్ బ్యాటరీ కెపాసిటీ మెయిన్ ఇంపార్టెంట్. లైఫ్ వెహికల్ లైఫ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు పెట్రోల్ బైక్లకి దీనిలోకి ఒక తేడా అయితే ఖచ్చితంగా ఉంది, 100%. సో చూసారు కదండి, మీరు ఎప్పుడన్నా బైక్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేయండి. అండ్ ఎస్పెషల్లీ నేను స్పెసిఫిక్గా చెప్పడం ఏంటి అంటే
బండి ఒకసారి తీసుకుంటున్నప్పుడు 1-2 సార్లు మీకు నచ్చిన మోడల్ అండ్ పేరెంట్స్ డిస్కస్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో ఒకేసారి డిస్కస్ చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళ టీం వచ్చేసి చాలా ఓపికతో డిస్కస్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లో వాళ్ళైతే వాళ్ళ తరపున చాలా ఓపికతోనే ఆన్సర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి, మైనర్ డీటెయిలింగ్ కాడ నుంచి. అండ్ సార్ వాళ్ళది వచ్చేసి సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంది. సో స్పేర్ పార్ట్స్ కూడా నో నీడ్ టు వరీ అనమాట. మా దగ్గర ఇప్పుడు మా బండికి పార్ట్సే కాకుండా మోటార్, కంట్రోలర్, చార్జర్, బ్యాటరీ, లిథియం చార్జర్, లిథియం బ్యాటరీస్ కానీ మీకు ఏ సైజ్ కావాలా, మీరు ఎట్లాంటి సైజ్ అయినా ఇవ్వచ్చు. ఎంత కెపాసిటీ కావాలా, 30H, 40, 50, 60, ఎనీ వెహికల్స్, 2-వీలర్ కానీ లేదంటే ఆటోస్, ఎలక్ట్రిక్ ఆటోస్ కానీ, దానికి అన్నిటికీ వచ్చేసి లిథియం బ్యాటరీస్ కూడా నేను సప్లై చేస్తాం. బ్యాటరీస్, చార్జర్స్ ఇవి రెండు వచ్చేసి మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మోటార్, కంట్రోలర్, చార్జర్, బ్యాటరీ ఇవన్నీ, ఈ మోటార్లు కూడా వచ్చేసి మీరు ఏ బండి అన్నా కానీ దానికి కూడా సెట్ చేయొచ్చు. సో 10-ఇంచ్ మోటార్ వచ్చేసి మీకు డిస్క్ లో కావాలా, డ్రమ్ లో కావాలా, 12-ఇంచ్ లో వచ్చేసి డిస్క్ లో కావాలా, డ్రమ్ లో కావాలా, దాని కంట్రోలర్స్ 48-60 కావాలా, లేదంటే 60-72 కావాలా. రిజిస్ట్రేషన్ వెహికల్స్ అంటే 72లో ఉంటాయి. దానిలో కంట్రోలర్స్ పోయినాయి, ఆ కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి, సో ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. అవన్నీ కంట్రోలర్స్ అంటే మేము మీ బండి కన్నా కనెక్ట్ చేస్తాం. జస్ట్ డిస్ప్లేలో వచ్చేసి మీకు ఎంత కిలోమీటర్ పోతుందో డిస్ప్లేలో వచ్చేసి, ఎందుకంటే ఓల్డ్ కంట్రోలర్ దాని ఫ్రీక్వెన్సీ దీని ఫ్రీక్వెన్సీ ఒకటే ఉండదు కాబట్టి డిస్ప్లేలో చూపిదు. బండి ఆన్ ఎట్లా చూపిస్తుంది, వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తుంది, కిలోమీటర్స్ ఎంత ఉందో చూపిస్తుంది, కానీ స్పీడ్ ఇవి వచ్చేసి దానికి సెట్ కాదనమాట. మిగతా బండి అయితే రన్ అవుతుంది, ఏ బండినైనా ఎలక్ట్రిక్ వెహికల్ ని రన్ చేయొచ్చు, చేసుకోవచ్చు. ఓకే, ఒక దాని బ్యాటరీ ఇంకో దానికైనా యూజ్ అవుతుంటది. బ్యాటరీస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బండి వచ్చేసి ఉన్నాయి, ఈ మోటార్లో వచ్చేసి వేరే బండి కావాలన్నా కూడా మా దగ్గర ఉండే మోటార్స్ మేము దానికి సెలెక్ట్ చేసి దాన్ని కనెక్ట్ చేపిస్తాం, అట్లా సంబంధం లేదు. కూల్. సో చూసారు కదండి, మల్టీ పర్పస్ఫుల్ గా అయితే ఒక్కొక్క బండి, అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుని ఉంటాం, మన తమ్ముడు కూడా సేమ్ బండి తీసుకుని ఉంటాడుగా, వాడు ఛార్జింగ్ పెట్టుకోకుండా మన తమ్ముడు మన బండి కూడా ఛార్జర్ బ్యాటరీ కబ్జా చేస్తాడు. సో ఇట్లాంటివి ఉంటే జర జాగ్రత్తగా మీ ఛార్జింగ్ వాళ్ళ ఛార్జింగ్ కూడా పెట్టుకునేటట్టు చూసుకోండి. నాకైతే ఈ ఆప్షన్ అయితే బాగా నచ్చింది. 1,10,000 సార్, 1,10,000 ఈ మోడల్. 1 lakh వచ్చేసి 3 వెహికల్స్ వేరే మోడల్ వస్తాయంట, సింగిల్ హెడ్ లైట్. ఏ బండి కన్నా కానీ మిర్రర్స్ మ్యాట్ కంపెనీ ఇస్తుంది. మిగతా ఎక్స్ట్రా ఉంటే ఫుట్ బోర్డు, మన లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలా, జెంట్స్ ఫుట్ రెస్ట్ కావాలా, ఏం కావాలన్నా అవన్నీ ఎక్స్ట్రా అమౌంట్స్. సో బండితో పాటు ఇచ్చేది మిర్రర్ మ్యాట్. ఓకే, కూల్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కానుస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్. నమస్తే.